మనం నార్మల్ పీసీ, గేమింగ్ పీసీ. ఓకే, నార్మల్ పీసీ అంటే ఏంది? మనము ఎక్సెల్ వాడడము, లేదంటే చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ వాడడము, లేదంటే మెయిల్స్ చెక్ చేసుకోవడం, ఇలాంటిది నార్మల్ పీసీ ఎనఫ్ అన్నమాట. మళ్ళీ మనము ప్లానింగ్స్ చేయడము, లేదంటే 3D ప్లానింగ్స్ చేయడము, లేదంటే వీడియో ఎడిటింగ్ చేయడము, ఫోటోగ్రాఫిక్ ఇల్లుస్ట్రేషన్స్, ఇలాంటివి చేయడానికి గేమింగ్ పీసీ. ఇన్ ద సెన్స్ గేమ్స్ ఆడడం కానీ, గేమ్స్ తయారు చేయడం కానీ, దానికి గ్రాఫిక్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ అవసరం అనమాట. నార్మల్ పీసీ అంటేనేమో వితౌట్ గ్రాఫిక్, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. అది నార్మల్ పీసీలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది ఎనఫ్. మనకు మాత్రం ఈ సాఫ్ట్వేర్స్ అంటే గేమింగ్ కానీ ఇలాంటి సాఫ్ట్వేర్స్, హై రిజల్యూషన్ ఉండేటి ఏ సాఫ్ట్వేర్స్ అయినా యూజ్ చేయడానికి గ్రాఫిక్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ అనమాట. గ్రాఫిక్ కార్డ్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? మనం సపోజ్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ చూజ్ చేసుకున్నాం, దానికి మినిమం గ్రాఫిక్ కార్డ్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం మినిమం 4GB గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటామా, 8GB సెలెక్ట్ చేసుకుంటామా, మనం ఆ సాఫ్ట్వేర్ని బట్టి యూజ్ చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో 8GB అంటే 8GB షేరింగ్లో ఉన్న గ్రాఫిక్స్ మాత్రము మనకు సరిపోదు. గ్రాఫిక్ అంటే మనకు డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఉంటే మాత్రమే ఏ హయ్యర్ రిజల్యూషన్ సాఫ్ట్వేర్స్కైనా సపోర్ట్ చేస్తుంది. గ్రాఫిక్ కార్డ్ని మనము డెడికేటెడ్గా ఉన్న గ్రాఫిక్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అది మన సాఫ్ట్వేర్స్కి కానీ మనం చేసే వర్క్కి కానీ సపోర్టబుల్ ఉంటేనే మనము 4MB ఫైల్ కానీ, 5MB కానీ, 12MB కానీ ఇలాంటి ఆ ఫైల్స్ని మంచిగా మూవ్ చేయాలంట. మూవ్ అంటే స్ట్రక్కింగ్ లేకుండా, లేదు అంటే కొద్దిగా రౌండ్ తిరిగి స్లో అవ్వడం, అలాంటివి కాకుండా స్మూత్గా వర్క్ చేసుకోండి.